బ్రో ఏంటి బ్రో అప్డేట్ ఎలా కొట్టేసినట్టున్నావు? అలాగే అది బాబు నెక్స్ట్ మీటింగ్ ప్లేస్ 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 బాంబే ముంబై యు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ స్కాన్ చేయాలన్నాడు. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. అండ్ ఇంకొకటి ఈ గుర్రాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా తీసుకెళ్తూ మనుషుల మీదకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. గుడ్ మార్నింగ్ గైస్. ప్రజెంట్ మేము అయితే సోమరాయలో అయితే ఉన్నాం. నైట్ మేము ఇక్కడ అయితే రూమ్ తీసుకున్నాం. పర్ పర్సన్కి 200 అయితే పడింది. మేము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎలా వెళ్తున్నాం అన్నది మీకు ప్రతిదీ షేర్ చేస్తాను. జర్నీ అయితే చాలా ఎంజాయ్మెంట్గా ఉండబోతుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షం అయితే వస్తుంది. మాకు ఇప్పుడు చూడాలి మరి అక్కడ ఎలా ఉంటుంది అన్నది, పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చూడాల్సింది ఉంది. ఇప్పుడు ఒకసారి నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే ప్లే చేస్తుంటాను, మధ్య మధ్యలో ఎంజాయ్ చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, ఆ ఫామ్ వచ్చేసి మనం ఇక్కడ క్యూఆర్లో స్కాన్ చేసి మనం ఇక్కడ ఇది అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి జనాలు చూడండి ఎలా వాక్ చేసుకుని వెళ్తున్నారు. ఎదురుకుండా కొండ ఒకటి ఉంది, చుట్టూరు కూడా కొండే. ఒకసారి అక్కడ చూడండి, పైన కూడా హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన కూడా ఇక్కడ మొత్తం ఇవన్నీ హోటల్సే. కానీ ఏమైనా రూమ్స్ అయితే తీసుకున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. కొంతమంది అయితే ఒక 1500 చెప్తున్నారు, కొంతమంది 2000 చెప్తున్నారు, కొంతమంది అయితే 500 చెప్తున్నారు, ఇంకొంతమంది అయితే 300 అలా చెప్తున్నారు అనమాట. మనం ఏంటంటే ఒక 5 minutes వెయిట్ చేసన్నా మంచి రూమ్ అయితే తీసుకోండి. అది మాత్రం పక్కగా చెప్తున్నా. మేమైతే ఒక 1/2 hour అయితే వెయిట్ చేసాం. అలా అందరూ బార్గింగ్ చేస్తూ ఉంటూ లాస్ట్కి ఇంకా ఏదో ఒకలాగా మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాం. పర్ పర్సన్కి 270 రూపీస్ అంత పడింది పర్ పర్సన్కి అయితే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాక్సిమం ఎవరన్నా మేబీ మన స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కంబైన్ అయిపోండి. అప్పుడు ఏంటంటే మనకి రూమ్స్ అన్నవి మనకి కొంచెం తక్కువగా అయితే వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ డార్మెంటరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మనం అయితే ఇక్కడ స్కాన్ చేసి లోనకి అయితే వెళ్ళాలి. మనం అయితే ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేస్తే అలా మన ఆధార్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అన్నమాట. మాకు హరిద్వార్లో బస్సు ఎక్కేటప్పుడు వచ్చారన్నమాట. ఇంక మేము ఇంక వీళ్ళతో కొలాబ్ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ప్రజెంట్ మేము అయితే ఇప్పుడు గౌరీకొండ వరకు ఒక షేర్ ట్యాక్సీ మీద అయితే వెళ్ళాలి. అక్కడి నుంచి మేము అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము షేర్ వ్యాన్ కోసం అదే అయితే వ్యాన్లు అవి ఉంటాయి. ఇప్పుడు అక్కడ దాకా మేము వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి గౌరీకొండకి వెళ్ళి అక్కడి నుంచి మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో, చాలా ఫాస్ట్గా వస్తుంది వాటర్ ఫ్లోటింగ్ అయితే. యాక్చువల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే మేము మేబీ 4:30 అలా లేచాం. 5 అలా స్టార్ట్ అయిపోతాం కదా అనుకున్నాం. కానీ నన్ను అయితే ల్యాండ్ స్లైడ్స్ వల్ల పైకి అయితే పంపలేదంట కేదార్నాథ్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. కానీ అయితే లైట్లరీగా స్టార్ట్ అయింది. ఆ శవయ్య కొంచెం వర్షం అయితే కొంచెం మనకి రాకుండా కొంచెం ఆపితే చాలన్నమాట మనకి. ఒకసారి అక్కడ అయితే చూడండి వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఫాస్ట్ అయితే వస్తుంది వాటర్ ఫ్లోటింగ్. కానీ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళాక ట్రెక్కింగ్ చేసేటప్పుడు రిస్క్ అనేది ఉంటుంది. కానీ తప్ప మరి రిలేటివ్ ప్లేస్కి వచ్చినప్పుడు రిస్క్ అనేది చేయాల్సిందే, తప్పదు. కాబట్టి అడ్వెంచర్ చేసుకుంటూ మనం హ్యాపీగా పైకి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి గుర్రాల్లో పైనుంచి ఎలా వస్తున్నాయి చూడండి. మేబీ అది షార్ట్ కట్ అనుకుంటా. ఈ గుర్రాల గాడిదలు కూడా తెలుస్తలేదు అలా ఉన్నాయి మరి. ఇంకా నా పైనుంచి అయితే వస్తున్నాయి. అదిగోండి చూపిస్తాను ఆగండి సార్. అదిగోండి కనిపిస్తుందా చూడండి, అదిగోండి. ఈ గాడిదలే గుర్రాలు అయితే కాదు, సేమ్ చూడండి పైనుంచి ఎలా వస్తున్నాయి చూడండి. వాటిని ఎవరు గైడ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా అయ్యే వచ్చేస్తున్నాయి. ఇది వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి. అటు సైడ్ అయితే కార్లు హెవీ వెహికల్స్ అయితే వెళ్తాయి అన్నమాట. ఒకసారి వాటర్ ఫ్లోటింగ్ అయితే చూడండి ఎలా వస్తుందో.
మనం ఇప్పుడు అయితే అక్కడి నుంచి షేర్ వ్యాన్ ఎక్కేసి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఒకసారి చూడండి ఎంత బాగుందో వ్యూ. చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందో చూడండి. ఆ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో. మనం అయితే ఇక్కడి నుంచి వ్యాన్ ఎక్కేసి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మన గోరికొండ దాకా వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి మనం వ్యాన్ ఎక్కేసి వెళ్ళాలన్నమాట. మా వాళ్ళు అయితే చూడండి మంచి ఎంటర్టైన్మెంట్తో ఉన్నారు. ఫొటోస్ తీస్తున్నారు మొత్తం అందరు ఇక్కడ. వ్యాన్ అయితే ఇక్కడ ఆపేసాడు. ఎందుకంటే ఏదో ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ ఆప్ చేస్తాడు. మేమైతే ఇక్కడ నుంచి అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో మొత్తం. ఇది కొండ మధ్యలో నుంచి ఉంది రూటు. అటు ఇటుకి మధ్యలో ఉంది, కొండ మధ్యలోకి అయితే ఉంది రూట్ అయితే. మనం ఎక్కిన వ్యాన్ అయితే ఇదే అనమాట. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం ఈ వ్యాన్లో 12 మంది అయితే ఎక్కాలి. మేము మొత్తం ఒక 14 మంది అయితే ఎక్కాం. చూడండి మొత్తం ఎదరంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వ్యాన్లు ఇక్కడ ఆఫ్ చేస్తారనమాట. అంతేగాని మనోడు మమ్మల్ని ఎదర ఆఫ్ చేస్తాడు. అక్కడ తీసుకెళ్ళాలంటే ఒక 2 అవర్స్ టైం పడుతుంది అంతా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వడానికి. అంతేగాని ఇక్కడ నుంచి మీరు వాచ్ చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడైతే దింపేశాడు. సో చూడండి ట్రాఫిక్ ఎంత దూరం వరకు ఉంది. అచ్చవార వరకు ట్రాఫిక్ అయితే ఉంది ఫుల్గా. అండ్ మెయిన్గా ఇంకొక విషయం అయితే చెప్తున్నా, మీరు ఎక్కువ ఫ్రెండ్స్తో వస్తే కింద అయితే వాటర్ బాటిల్ సెట్ అవుతుంది తీసుకోండి. మీకు పైకి వెళ్ళాక కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతాయి. ఎందుకంటే పైన వాటర్ బాటిల్స్ అవి రేట్ ఎక్కువ. ఒకసారి మా వాళ్ళు చూడండి వాటర్ బాటిల్ సెట్లు పట్టుకెళ్ళడానికి ఎన్ని ప్లాన్లు వేస్తున్నారు ఒకసారి చూడండి మా వాళ్ళు. చూడండి ఎలా వెళ్తారు. ఇదైతే మీకు బెస్ట్. ఎందుకంటే మొత్తం సెట్ పెట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా పైకి కూడా వెళ్ళలేదు. అప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి పైన వాటర్ అలా వస్తున్నాయి. బాగా పైనుంచి అయితే వస్తున్నాయి వాటర్. ఇక్కడ ఇంకో వే కూడా ఉంది. మరి గుర్రాలు అవి వెళ్ళడానికి అనుకుంటా ఇవే. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా ఉంటే చాలు అనమాట. హ్యాపీగా మనం అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళి హ్యాపీగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మనం ఒకసారి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అయితే వెళ్తారో చూడండి ఒకసారి. మనం అయితే ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం అయితే ఇలాంటి సందుల్లో నుంచి అయితే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి పైకి. ఇక్కడైతే చుట్టుపక్కల అయితే షాపులు అవి ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ అమ్ముతారు. కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. గుర్రాలు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా. మొత్తం గుర్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి. మొత్తం ఇక్కడ అంతా మొత్తం అన్ని గుర్రాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి మొత్తం అన్నీ అయ్యాయి. ఇక్కడ మొత్తం అన్ని గుర్రాలే. ఇది చూడండి గ్యాస్ బండి ఎలా మోసుకెళ్తున్నాయో. పైకి వెళ్తున్నాయి మొత్తం మోసుకున్నాయి. ఒకసారి ఎంట్రన్స్ గేట్ చూడండి ఎంత బాగుందో. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఇంకొకటి ఈ గుర్రాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫాస్ట్గా తీసుకెళ్తూ మనుషుల మీదకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొత్తం చూడండి ఎలా ఉందో. ఇంకెలా పైకి వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం మనం. ఇంకా అవి చూడండి చిన్న చిన్న ప్లేసుల్లోంచి ఎలా వచ్చేస్తున్నాయో. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో. కింద పైనుంచి వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఎంత బాగుందో చూడండి. బాగా వస్తుంది కదా.
ఎక్కడో పైనుంచి వస్తున్నాయి అనుకుంటా వాటర్. వీళ్ళు చూడండి, ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళకపోతున్నాం, అలాంటిది ఎలా మోసుకెళ్తున్నారు చూడండి నలుగురు. ఇంకా మనకి 14 కిలోమీటర్స్ అయితే ఉంది కేదార్నాథ్. మనమైతే మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ వచ్చాం. మొత్తం ఓపిక అంతా అయిపోయింది. అమ్మో, స్టార్ట్ అయ్యేటప్పుడు మంచి జోర్స్గా ఎంటర్టైన్మెంట్గా బయలుదేరాం. ఇప్పుడు మొత్తం అయితే ఓపిక అంతా అయిపోయింది. ఒక 2 కిలోమీటర్స్, అంతకు మించి ఇంకొక కొంచెం పైకి కూడా రాలే. కాలు మొత్తం లాగేస్తుంది, పైకి కూడా ఎక్కలేకపోతుంది. మొత్తం ఆవేశం వచ్చేస్తుంది ఫుల్గా. అమ్మో, మా వాళ్ళు మొత్తం సెటిల్ అయిపోయారు ఇక్కడ. మీరు చూడండి, మొత్తం సెటిల్ అయిపోయారు ఇక్కడ. ఈ 2 కిలోమీటర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? స్టార్టింగ్లోనే గివ్ అప్ ఇవ్వాలని అంతగా వచ్చింది. అసలు ఎంట్రీకి వచ్చేటప్పటికే అయిపోయింది సగం ఎనర్జీ. ఈ 2 కిలోమీటర్స్కి అయితే మొత్తం ఆల్మోస్ట్ డన్. దారిలో పేడ ఇదంతా కొంచెం లేజీ, అంతా బాగాలేదు కానీ చిరాగ్గా ఉంది. కంపల్సరీ మీరు వచ్చినప్పుడు షూకి కవర్ వేసుకున్నారండి. చిరాగ్గా ఉంది. స్లిప్పర్స్ అయితే అస్సలు అలా ఎంకరేజ్ చేయకండి, ఎందుకంటే స్లిప్పర్స్తో అస్సలు ఇక్కడ దాకా రాలేము. ఎందుకంటే ఇది మొత్తం దారి అంతా పేడ, వాటర్, ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. ఇంకా మా వాళ్ళు ఇంకా ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర మనం రివ్యూ అయితే తీసుకుందాం. కానీ బ్రో చెప్పింది అయితే నిజమే. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే స్లిప్పర్స్ అయితే యూస్ చేయకండి, షూవే యూస్ చేయండి. కాకపోతే కొంచెం వర్షం వచ్చింది కదా, దానివల్ల మొత్తం మనం నడిచిన దారి అంతా కొంచెం స్మెల్ అంతా బాగాలేదు. ఇంకా తప్పదు, ఇంకా వెళ్ళాలి కదా పైకి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, ఇంక తప్పదు. ఇంకా టీ షర్ట్ చూడండి మొత్తం తడిచిపోయింది. మొత్తం బ్యాగ్ అయితే మా ఊరికి అయితే ఇచ్చేసాను కొంచెం సేపు. 2 కిలోమీటర్స్కి సరదా తీరిపోయింది. మోసం కొంచెం సేపు అని పట్టుకోరు అని చెప్పేసి అని సార్ వాడైతే మోస్తున్నాడు. ఫ్లోటింగ్ చూడండి ఎలా వస్తుంది, పై నుంచి వస్తుంది వాటర్. రెండో వాటర్ ఫాల్స్ అన్నమాట. మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది బ్రో? తోలు తీరిపోతుంది భయ్య, పులుసు కారిపోతుంది. అసలు ఏటి వెళ్ళాలో తెలియట్లే, ఏం చేయాలో తెలియట్లే. పక్కన ఉన్న బ్యాగులు ఇసిరేసి మెల్లిగా ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. కానీ ఏదేమైనా కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం జీవితంలో ఒకసారైనా చేయాలి భయ్య. అందుకని నేను ఇంకేం చెప్పలేను భయ్య, ఓపిక కూడా లేదు. ఇంకా కేదార్నాథ్కి అయితే 11 కిలోమీటర్స్ అయితే ఉంది. లిటరల్లీ మాటలు కూడా రావట్లేదు, సరదా తీరిపోతుంది నిజంగా. కానీ బ్రో చెప్పింది అయితే నిజమే, లైఫ్లో ఒకసారన్నా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి డెఫినెట్గా. ఇప్పుడైతే ఇంకా 11 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా స్టార్ట్ చేద్దాం పద. ఇప్పుడు ఇదైతే 3వ వాటర్ ఫాల్స్ మాట. మనం ట్రెక్కింగ్ చేసిన తర్వాత 3వది ఇది. ఒకసారి చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదు, ఇంకా దూరం తీరిపోతుంది నిజంగా. ఒకసారి చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. అండ్ వీళ్ళు చూడండి పల్లకీలు ఎలా తీసుకొస్తున్నారు, 4 మెంబర్స్. అండ్ ఈ పల్లకీకి రేట్ వచ్చేసి 11,000 ఓన్లీ వన్ సైడ్కి. ఒక సైడ్ నుంచి తీసుకురావడానికి 11,000, అప్ అండ్ డౌన్ అయితే 22,000. అండ్ గుర్రాలకి కాస్ట్ వచ్చేసి కింద నుంచి అయితే 2,500, పైనుంచి అయితే 1,500 అంట. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ప్లేస్ ముంబై. ఓ, ఆంధ్ర. ఆ బ్రో వాళ్ళు అయితే ముంబై అంట. అడుగుతున్నారు వచ్చేస్తారా మాతానని. మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారని చెప్పేసి అన్నాను అనమాట. ఇటు సైడ్ కూడా రోడ్ ఉంది, అక్కడి నుంచి అలా వస్తున్నారు. మరి ఇలా పైకి ఎక్కడికి వెళ్తారో తెలియదు. మరి మేబీ వెనక్కి వచ్చే వాళ్ళకి ఏమనుకుంటారు రూట్ అది. చాలా అంటే చాలా పైకి ఉంది చూడండి, అలా వెళ్ళి అలా వెళ్ళాలి. మనం అయితే అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలన్నమాట. పదండి వెళ్దాం. ఇంకా 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి మనం. ఇంకా ఇదైతే 4th వాటర్ ఫాల్స్. ఇంకా ఎన్ని దాటాలో తెలుస్తలేదు.
ఒకసారి చూడండి ఎలా ఉందో పైన, ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం ఏదో చిన్న గృహలోంచి వెళ్తున్నట్టు ఉంది ఇక్కడ మొత్తం. మనం ఇంకా అలా పైకి అయితే వెళ్ళాలి, చాలా పైకి అయితే వెళ్ళాలి. మనం అలా పైకి అయితే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని ఇప్పుడు మనం ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. ఇంకా నాకు తెలిసి ఇంకా ఒక 9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే 1 కిలోమీటర్ వచ్చాం. ఇంకా నేను 10 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా, అక్కడి నుంచి మనం 1 కిలోమీటర్ అయితే వచ్చాం. ఇంకా మనం అయితే ఇంకా 9 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఒకసారి బ్యాక్ డ్రాప్ చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి. వాటర్ ఎక్కడి నుంచో పై నుంచి అయితే వస్తుంది, ఎక్కడి నుంచో పై నుంచి వస్తుంది వాటర్ అయితే. యాక్చువల్లీ ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనుకోండి. అక్కడ చూడండి మధ్యలో అయితే ఇరిగిపోయింది. అక్కడి నుంచి కూడా వే ఒకటి ఉంది. మరి ముందు వచ్చిన వాళ్ళు అటు నుంచి ఇలా వచ్చేవారు అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వే ఉంది. మధ్యలో అయితే ఇరిగిపోయింది. అది అయిపోయాక కొత్తగా కట్టుకుంటారు తెలిసిన వాటికి. కొత్తది అంటే అది పోయిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. చాలా తిరిగిపోతుంది. ఇప్పటిదాకా వచ్చింది 10% అంట, ఇంకా 90% ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుంది అనేది మేము వదిలేస్తున్నాం. ఎందరో ఒక ఆయన అయిన తర్వాత మళ్ళీ మీకు ఎలా ఉందో మళ్ళీ ఇంకొక రివ్యూ చెప్తాం. ఎందరో ఒక ఆయన చెప్పాడు, మనం మేము అక్కడ కూర్చున్నాం, ఏడుపురు అప్పుడే కూర్చునిపోయారు, ఇంకా అసలు ముందు ఉంది అసలైంది అని చెప్పి భయపెట్టించాడు. ఇప్పుడు అదంతా ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు బ్రో ఏంటి బ్రో అప్డేట్ ఎలా కొట్టేసినట్టు ఉన్నాం? అలాగే అది బాబు. మరి ఏం చేద్దామని? ఇంకా 8 కిలోమీటర్లు ఉంది బ్రో. అప్పుడు ఏం కాలేదంటే ఇంకేం చేయలేనంటే ఏం చేద్దామని? నిజంగా వర్షంలో సరదా తీరిపోతుంది. ఒకసారి వర్షం ఎలా అవుతుంది చూడండి ఒకసారి. ఫుల్లీ రైన్. నిజంగా సరదా తీరిపోతుంది. మార్నింగ్ 7 బయలుదేరాం. టైం ఎంతలో తెలుసా? 1 అయింది. ఇంకా మేము డెస్టినేషన్ వెళ్ళడానికి 8 కిలోమీటర్స్ ఉంది. ఒక్కొక్క రూట్ ఎలా ఉందంటే ఒకటేమో గతుకులు, ఇంకోటేమో పైకి, ఇలా ఉంటుంది. ఇంకా అలా వెళ్ళాల్సి వస్తుంది. సరదా తీరిపోతుంది నిజంగా. కానీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది కంపల్సరీ. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అదే మనం అయితే పైకి వెళ్ళిపోతాం. నేనైతే ఇప్పుడు మొబైల్ అయితే అప్ చేస్తున్నాను. చాలా హెవీగా అయితే వర్షం వస్తుంది. మేబీ ఒక పైకి వెళ్ళాక ఒక మ్యాక్సిమం పైకి వెళ్ళా వర్షం తగ్గిందంటే నేను వీడియోస్ ఇంకా కంపల్సరీ చేస్తాను. ఇంకా తగ్గలేదు అంటే నేను ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాక అయితే వీడియోస్ చేస్తాను. ఇంకా ఇక్కడితో నేనైతే ఇక కెమెరా అయితే అప్ చేస్తున్నాను. మన ఈ వయసులోనే వెళ్ళబోతున్నాం. అది చూడండి, మన స్టార్టింగ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సరే చూడండి, వాళ్ళ వయసు అంతా చూడండి, అలా ఎలా నడుచుకుని వస్తున్నారు చూడండి. నిజంగా గ్రేట్. మనం ఇప్పటికీ ఒక 6 కిలోమీటర్లు అయితే ఇంకా ఉంది మనం వెళ్ళాల్సింది. కనిపిస్తుంది కదా, అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా, మనం ఆ కింద నుంచి చూపించి ఎలా పైకి రావాలని చెప్పాను కదా. ఒకసారి చూడండి రూట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. రూట్ అయితే మామూలుగా లేదు నిజంగా. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే గ్యారంటీగా ట్రెక్కింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. నేను చెప్తున్నాను కదా, లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా చేయాలి. చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను కదా, లైఫ్లో ఒకసారైనా డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా మేము ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఇంకా పైకి వెళ్ళాలి. పదని వెళ్దాం. మా వాళ్ళు చూడండి, నడవలేక గొర్రెలు ఎక్కిస్తారు. అదంతే మంచి. ఒకసారి చూడండి ఎలా ఉంది. గడ్డ పెట్టేసి రాయిలా అయిపోయింది. అదేమన్నా అక్కడ కూడా అయితే నిజంగా నా జీవితంలో ఇన్ని కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుని వస్తానని అస్సలు అనుకోలేదు. ఒక గంటలో కేదార్నాథ్ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాం మనం. ఎందుకంటే హారతి ఇస్తారనమాట. మనం ఇంకా 2-3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి.
ఫైనల్గా టెంపుల్ గోపురం అయితే చూసాను. ఎక్కువ ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇప్పుడే గోపురం చూపిద్దాం అనుకున్నా, కాకపోతే మొత్తం మంచిది అయితే కప్పిస్తుంది. మొత్తం అంతా వితిన్ సెకండ్లో మొత్తం మారిపోయింది. క్లైమేట్ మొత్తం మారిపోయింది. జస్ట్ నేను కెమెరా తిప్పి నేను జస్ట్ గోపురాన్ని చూసానని చెప్పాను కదా, చెప్పిన వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం క్లైమేట్. ఒకసారి టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మొత్తం అంతా మంచి. నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా, కొంచెం ఆవేశం అయితే వచ్చేస్తుంది. హారతికి టైం ఉందో లేదో తెలీదు. నా ఎదురుకుండా టెంపుల్ అయితే ఉంది. మొత్తం మంచి కప్పేసి నా ఎదురుకుండా అయితే టెంపుల్ అయితే ఉంది. అదిగోండి టెంపుల్. మంచితో చూడండి ఎంత బాగుంటుందో టెంపుల్. ఆ లైటింగ్స్ అది హారతి అయితే ఇస్తారు. ఇప్పుడైతే పైకి వెళ్దాం అండి. ఒక్కసారి ఆ టెంపుల్ చూడండి ఎంత అందంగా అయితే ఉన్నారో. నిజంగా ఆ జనాలతో హారతి తీస్తున్నారు. అప్పుడు చూడండి. పార్వతీ పతే హర హర మహాదేవ్. ఫైనల్లీ హారతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము రూమ్ మీద చూసుకొని మార్నింగ్ మేము పూజకి అయితే వెళ్తాం అనమాట. ఈ వీడియో అయితే నేను ఇప్పుడైతే అప్ చేస్తున్నాను.